హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే 5:30 అవుతుంది లేచి బయట అంతా ఊడ్చుకొని బయట అంతా కడిగి ముగ్గు అయితే వేసుకుని చూడండి ఇక్కడ మందారం చెట్టు ఎంత చీకటిగా ఉంది. ఇంకా 5:30 అవుతుంది. మా చెట్టుకు అయితే ఫుల్ ఫ్లవర్స్ అయినాయి. మార్నింగ్ 5 అవుతుంది. మంచినీళ్ళు కూడా వస్తున్నాయి. మంచినీళ్ళు పట్టాలి. మంచినీళ్ళు వస్తున్నాయి. పాలు కూడా మొత్తం ఊడ్చి పెట్టేసి చూడండి. మొత్తం ఈరోజు మంగళవారం కాబట్టి కొంచెం తొందరగానే లేస్తాం. ఇక్కడ డిష్ వాషర్ గిన్నెలు కూడా నైటే వేసి మంచిగా క్లీన్ అయిపోతాయి. మార్నింగ్ నైట్ ఇది గిన్నెల పని కూడా లేదు. ఇప్పుడు ఫస్ట్ పిల్లలకి వంటేసి వాళ్ళకి పంపించాలి. ఇప్పుడైతే నేను 5:45, 5:30 అవుతుంది. వంట స్టార్ట్ చేస్తాను. ఇట్లా పొయ్యి మొత్తం ఇట్లా క్లీన్ చేసుకుని నైటే క్లీన్ చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి మొత్తం ఓ క్లాత్తో మొత్తం నీట్గా తుడిచి మళ్ళీ వంట స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రైస్ అయితే ఒక గ్లాస్ వాళ్ళకి సరిపడా ఒక గ్లాస్ కడిగి పెట్టిన స్టవ్ పైన. ఇప్పుడు అలాగే కొంచెం చాయ్ కూడా ఇక్కడైతే స్టవ్ పైన పాలు పెట్టాను చాయ్ కోసం. ఇంకా కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అనుకుంటున్నా. అక్కడ రైస్ అవుతుంది. అంతలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాం. రైస్ అయితే అవుతుంది. ఇంకా ఎగ్స్ తీసుకుంటున్నాం. 2, 4, 5 ఉన్నాయి. ఒక 4 వేస్తే ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడైతే ఎగ్ రైస్ కోసం నేను ఒక బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అందులో అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. 4 ఎగ్స్ పగలగొట్టి కడాయిలోకి వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఇందులో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా లేదంటే ధనియా పౌడర్ బాగుండదు. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎగ్ రైస్కి. ఇప్పుడైతే కలుపుకొని ఇందులోకి కొంచెం రైస్ వేసి కలుపుకుంటే ఎగ్ రైస్ రెడీ. ఇక్కడ వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ వాళ్ళకి ఇంకా మార్నింగ్ ఇంట్లో హడావిడిగా ఉంటుంది. మార్నింగ్ మా పాప అయితే
మమ్మీ నాకు బ్రెడ్ ఆమ్లెట్ వేసి అన్నాడు. అందుకని మమ్మీ కోసం ఒక 3 పీసెస్ వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్. ఇలా మనకి ఎంత రైస్ కావాలో అంత రైస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఎగ్ రైస్ రెడీ. మార్నింగ్ खत्म हो गया.